నీకు సరైన ఉపాధి దొరకలేదు అయినా హ్యాపీగా ఉన్నావు, సరైన సంపాదన లేదు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా అప్పుల సమస్యల్లో ఉన్నావు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా విషయాల్లో స్ట్రగుల్ ఉన్నాయి, నీకు ఇబ్బందులు ఉన్నాయి అయినా హ్యాపీగా ఉన్నావు. ఏంటా నీకు కూడా కావాలా? నీకు కూడా కావాలా? అందుకే అడుగుతుంది. అట్లయితే నాతో రా, తీసుకొచ్చేసే దేవుని సన్నిధికి. ఇదిగో ఇక్కడ ఉంది నా సంతోషం, ఈయన రెక్కలలో ఉంది. ఈయనను బట్టి సమస్యలు ఏమన్నా ఉంటే అన్నీ దేవుడికి చెప్పు. ఎనీ టైం హ్యాపీగా ఉండు. నేను చెప్పానా అందులో ఉందా? అది సంతోషంగా మళ్ళీ సినిమాలు పోయి సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా. నేను రోజుకు ఓ సినిమా చూస్తానని పోయావు. సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా, ఇంకా ఫుల్ తాగుతాను పోయావు. అయ్యో, ఆ సంతోషాలు నాశనం చేసే సంతోషాలు అవి కాదు. దేవునిలో ఆనందించు, దేవునిలో సంతోషించు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. దేవునికి స్తోత్రం. అది పాట మీకు తెలియదా? ఏంది తెలుసు, పాడుకుంటున్నారు, ఇంకెందుకు. ఏమేమి లాభాలు ఉన్నాయి సంతోషంగా ఉంటే? హెల్తీ, ఆరోగ్యం. సంతోషంగా ఉన్నోడికి ముఖం తేటగా ఉంటుంది. నువ్వు ఏ సబ్బు పెట్టి రుద్దకపోయినా, ఏ పౌడర్ వేయకపోయినా, ఏ క్రీములు రాసి మేకప్లు వేయకపోయినా ముఖం తేటగా ఉంటుంది. మూడవది నిత్యము విందు కలుగును. 4వది మన సంతోషము ఇతరులకు మేలు. మన సంతోషం ఇతరులకు రక్షణ కారణమవుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఇన్ని చేసి కూడా నేను ఏడుపులో బతుకుతున్నాను, ఆ స్థితిలో ఉండి కూడా ఇతను ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాడు. తేడా ఏందని ఆడే వచ్చి అడుగుతాడు. నీకు సరైన ఉపాధి దొరకలేదు అయినా హ్యాపీగా ఉన్నావు, సరైన సంపాదన లేదు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా అప్పుల సమస్యల్లో ఉన్నావు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా విషయాల్లో స్ట్రగుల్ ఉన్నాయి, నీకు ఇబ్బందులు ఉన్నాయి అయినా హ్యాపీగా ఉన్నావు. ఏంటా నీకు కూడా కావాలా? అందుకే అడుగుతుంది. అట్లయితే నాతో రా, తీసుకొచ్చేసే దేవుని సన్నిధికి. ఇదిగో ఇక్కడ ఉంది నా సంతోషం, ఈయన రెక్కలలో ఉంది. ఈయనను బట్టి అప్పుడు వాళ్ళకు కూడా ఆలోచన కలిగిద్ది. యేసు ప్రభువును బట్టి నీ సంతోషమా, ఆయన గురించి నాకు చెప్పు అని అతనే అడుగుతాడు. అదే నువ్వు వికారం మొహం వేసుకొని, తట్టడేడుపు మొహం నిండా పెట్టుకొని, దేవుంట దేబురోం అనుకుంటా తిరిగితే, ఊసురోం అనుకుంటా తిరిగితే, నువ్వు సువార్త ఆ టైపులో చెప్పిన ఎవడు నమ్మడం. నీకు నీ యేసు ప్రభువు దండం తల్లి, నువ్వు కాస్త సంతోషంగా ఉండమ్మా. అసలు నీకు ఒకటి చెప్పనా, నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు గొప్ప దేవుడు, మరి నువ్వు అట్ట ఎందుకుంటున్నావు నాకు తెలియదు అన్యుడు నీకు చెబుతాడు. ఎంత దారుణం. చివరికి ఆడికి చెప్పడానికి పోయి మన ఏడుపు మొహం చూసి ఆడే మనకి చెప్పే పరిస్థితి. ఏమని? వాళ్ళ దేవుడి గురించి కూడా చెప్పడాడు. నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు గొప్పోడు, నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు అట్లా ఉంటున్నావు అంటాడు వాడు. అబద్ధాలు ఆడుకుని చెప్పండి. అనిపించుకున్నారా లేదా? అన్యుల చేత అనిపించుకున్నారా లేదా? మరి సిగ్గుండొద్దు మనకి. ఆడు ఏడుతుంటే నువ్వు పోయి ఓదార్చాల్సింది నీ దేవుడి గురించి చెప్పి. పాపం అన్యుడు సైతం నీ దేవుడి గురించి నీకు చెప్పి ఆడి నిన్ను ఓదార్చాల్సిన గతి పట్టింది నీకు. తమరి విశ్వాసం అట్టా ఏడిసింది అన్నమాట. కాబట్టి దయచేసి ఈరోజు దానికి ముగింపు పలకండి. మరలా చెప్పుతున్న ప్రభునందు అది నంబర్ 1, మనము దేవుని బట్టి సంతోషించుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనము దేవుని బట్టి సంతోషపడుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఆరోగ్యం ఉంది, ముఖమునకు తేట, సమృద్ధి ఉంది, ఇతరులకు రక్షణ ఉంది, దేవునికి మహిమ ఉంది, చాలా ఉన్నాయి. మనము దేవుని బట్టి సంతోషపడటం. ఇంకొక మొక్క
ఒక్కటే ముక్క, అది కూడా చెప్తా. 2 సంతోషాలు మనకు కావాలి. ఒకటి మన సంతోషం మనకు కావాలి, రెండవది దేవుని సంతోషం కూడా మనకు కావాలి. మనం సంతోషంగా ఉంటాం, మనకి బలం. దేవుని సంతోషాన్ని మనం వెతకటం కూడా మనకు బలం. అంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే అది కూడా మనకే బలం. ఈ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేసేస్తా. 2 రకాల సంతోషాలు. ఒకటి మన సంతోషం, 2 రైట్. మన సంతోషం ఎన్ని రకాల ప్రయోజనాలు తీసుకొచ్చింది మనకి? అది కూడా ఏ సంతోషం? దేవుని బట్టి మనం పొందే సంతోషం. నెహెమ్యా గ్రంథము 8, 10, 8 తిరగే చూసుకుంటారో ఎట చూసుకుంటారో చూడండి. అక్కడ ఒక మాట ఉంది చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం చివరి లైన్, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఎక్కడుంది మన బలం? ఒక్కసారి మీరు అందరూ చెప్పండి ఆ మాట ఏందో. యెహోవాను బట్టి సంతోషించటం, యెహోవా యందు ఆనందించటం వలన మనకి బలమట. బాయ్ కాస్త మాంసం తినరా, బలం వచ్చిద్ది. మాయ్ కాస్త ఆకుకూరలు తిన్నమ్మాయి, బలం వచ్చింది, రక్తం పట్టిద్ది అని చెబుతుంటారుగా. అట్లాగా మీ అందరికీ నేను చెబుతున్నా, దేవుని బిడ్డలారా కాస్త దేవుని బట్టి సంతోషించండి, బలం వచ్చింది. నా మాట వాక్యమా ఉందిగా? రైట్. మనము దేవునిలో ఆనందించటం వలన మనకు బలం. అదే సమయంలో దేవుడు మనల్ని బట్టి సంతోషపడ్డా ఇక మామూలుగా ఉండదు. నిన్ను బట్టి దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడా నీకు ఎదురుండదు ఇక. నువ్వు అది కూడా జాగ్రత్త పడాలి. నీ సంతోషం విషయంలో నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉండాలో, దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో కూడా నువ్వు అంతే కేర్గా ఉండాలి. ఈ 2 నీకు సరిగ్గా అర్థమైతే నీకు ఇక ఎదురుండదు. అందుకే ఈ 2 విషయాల్లో నేను జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఈ మాట ఎక్కడుంది? యెహోషువ చెప్తాడు, ఇశ్రాయేలు సర్వ సమాజానికి, ఇశ్రాయేలీయులారా వారికి భయపడకుడి, జడియకుడి. నిశ్చయముగా మనం ఆ దేశములో ప్రవేశిస్తాం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశమును నిశ్చయముగా మనకు స్వాధీనపరుస్తాడు. మీరు అవిశ్వాసులై సణిగితే దేవుడు బాధపడతాడు. విశ్వాసము గలవారై దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపడ్డా వాళ్ళు అవుట్, గెలుపు మంది. అయితే మనకు జయం రావాలంటే ఎవరు సంతోషపడాలి మనల్ని బట్టి? అది రాజు సంతోషపడితే ఇక మనకు ఎదురుందా? దేవుని మహిమను వెతకటంలో మనం ఆనందపడితే మీకు తెలుసా, ఆయన మనల్ని మహింపరచాలని వెతుకుతాడు. దేవుణ్ణి సంతోష పెట్టాలని అన్నీ మనం ఇది చేసే సంతోషం, ఆయనకి ఇది చేసే సంతోషం అని అన్నీ వెతికి చేస్తూ ఉంటే ఆయన ఏ పనిలో ఉంటాడు తెలుసా? మనం దీన్ని బట్టి సంతోషపడతామో అవన్నీ సమకూర్చే పనులు ఆయన ఉంటాడు. ఇదే దేవునికి భక్తునికి మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధం. కుమారుడు చూడండి, అంతా తండ్రిదే అంటాడు. తండ్రి చూడండి, నాది కూడా ఏం లేదు, అంతా కుమారుడే, అన్ని నామముల కంటే పైనామం ఆయనదే. ఎంత అందంగా ఉంది. ఇదే వ్యవహారం మన విషయంలో కూడా చేస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన 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 అనే మైండ్లోకి వెళ్ళిపోతామో ఇంకా ఆయన ఇక నీ మైండ్లోకి వస్తాడు. ఆయన నా ఊపిరైంది నీ శ్వాసని. మీరు పూర్తి చేయండి, మిగిలింది. నీ ధ్యాస. నీకు అంత సీన్ ఉందా? నీకు అంత సీన్ ఉందా? ఆయనకి ఎప్పుడు నీ ధ్యాస. పెద్దమా నీలాంటి మొనగత్త లేదని
అని నేను అంటాను అనుకున్నా? అనను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఎప్పుడు ఆయనకి నీ ధ్యాస, నా ధ్యాస. నేనేదో కహాని చెప్పట్లా, వాక్యం. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపక మానునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. దాని అర్థం ఏంది? ఎనీ టైం నా జ్ఞాపకాల్లోనే ఉన్నావు నువ్వు అని. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని, నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. చావైనా బ్రతుకైనా, నేలైనా కీడైనా, నీతోనే నా పయనము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆలోచించండి. 2 విషయాలు మీ తలంపుల్లోకి తెచ్చుకోండి. ఇక నుంచి ఎలా బ్రతకాలనుకుంటున్నారు? పెద్దగా చెప్పాలి. వాళ్ళని బాగునేయండి. ముందు వెళ్ళండి. బోవా రండి. ఆ వాళ్ళని బోవకు బాగునేయండి. మీరు వినండి. రెండవది ఆయన సంతోషం. హృదయపూర్వకంగా ఆయన ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు ఆయన సంతోషం వెతుకుతారు. ఆయనకి నచ్చనివి విడిచిపెడతారు. ఆయనకి నచ్చేవి, ఆయన ఇష్టపడేవి చేయటానికి ఎప్పుడూ తప్పిస్తారు. వాళ్ళ మనసు నుండి ఎప్పుడు ఆయన ఆనందాన్ని వెతుకుతారు, ఆయన సంతోషాన్ని వెతుకుతారు. దానికోసం ఎంతైనా తెగిస్తారు, ఎంత సాహసమైనా చేస్తారు, ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. దేవా, నీ సంతోషం కంటే ఎక్కువైంది ఏది లేదు ప్రభువా, ఇది నీకు ఇష్టమైతే నేను అదే చేస్తాను తండ్రి అని వారి మనసు ఎప్పుడు ఆ దిశగానే నడుస్తుంటుంది. అలాంటి బిడ్డల్ని దేవుడు అలక్ష్యం చేయటం. నేను నా లైఫ్లో చెప్తున్నాను, నేను ఆశించినది ఏది కూడా నాకు దేవుడు ఇవ్వకుండా ఉండలేదు ఈరోజు వరకు. మళ్ళీ నేను ఇంకా చెప్పాలంటే, నేను అడిగింది, ఆశించింది కొంచెం అయితే నేను ఊహించనంత ఇచ్చాడు ఆయన. అందుకు చెబుతుంది, నేను ఊహించనంత ఇచ్చాడు. అది ఏ విషయంలో నేను అనొద్దు, చాలా విషయాల్లో, నా జీవితానికి సంబంధించి, నా అవసరతలకు సంబంధించి, నేను ఎదుర్కొన్న పరిస్థితులకు సంబంధించి. నాకు ఆయన పిచ్చి, ఆయనకు నా పిచ్చి అని నేను ఫిక్స్ అయ్యా. మీరు కూడా నిజంగా దేవుని ఆ మనసుతో కనెక్ట్ అయితే, ఏదో ఆయన దగ్గర ఏదో పొందుదామని కాదు, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా, దేవుని ప్రేమించటం మీరు బలపడితే తర్వాత కార్యాలన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఒకసారి పరిశీలించుకోండి. దేవునికి ఆయాసకరమైన మార్గాలు ఏమైనా మీలో ఉన్నాయో చూసుకోండి. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే దయచేసి మారు మనసు పొందండి. ఇంకా ఎవరైనా పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకపోతే దయచేసి బాప్తిస్మం పొంది విశ్వాసము గలవారై దేవుని రాజ్యములో ప్రవేశించండి. రక్షణానుభవంలోనికి వచ్చి కూడా ఇంకా ఎవరైనా సందేహాల్లో బ్రతుకుతుంటే సందేహాలను వదిలేసి ఇక నుంచి విశ్వాసము గలవారై ఉండండి. విశ్వాసం గలవారై ఉండి దేవుని కార్యాలను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే
ఇక నుంచి ప్రభు కార్యాలను నెరవేర్చడానికి ఆశ కలిగి అడుగులు ముందుకు వేయండి. దేవుని సంతోషం వెతకండి. దేవుడు నీకేది తక్కువ చేయడు. ఆమేన్. రైట్, తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. మీకోసం ప్రార్థన చేశాను. మాట మాత్రం సెలవి దేవుడు కార్యం చేస్తాడని యేసయ్యని శతాధిపతి అడిగాడు. యేసయ్య ఆశ్చర్యపోయాడు, ఎంత గొప్ప విశ్వాసం అని మెచ్చుకున్నాడు. కాబట్టి నేను కూడా ప్రార్థన చేశా, డౌట్ పెట్టుకోకుండా సంతోషంగా వెళ్ళండి, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. అయినా తృప్తి కలగకపోతే వెనక క్యూలోకి వెళ్ళండి, వచ్చి ప్రార్థన చేస్తా, చేతులు ఉంచుతా.